అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు మదనపల్లి మండీలో అయితే ఉన్నాము. ఇది ఎక్కడొస్తుందంటే అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో. ఇది కంటిన్యూగా అయితే ఈ సీజన్ అంతా ఇక్కడ మండీలు అయితే బాగా నడుస్తాయి. ఇక్కడ మనం రేట్లు దాని వివరాలు అయితే తెలుసుకున్నాము. లాస్ట్ టైం అయితే మనం రైతులు ఎంత బాధపడుతున్నారో ప్రతి ఒక్కటి మనం చూపించాము. గవర్నమెంట్ అయితే మద్దతు ధర మాకు అందలేదు అని ఆల్మోస్ట్ చాలా మంది అయితే చెప్పుకుంటూ వచ్చినారు. మన మదనపల్లి మార్కెట్లో ఫస్ట్ది వచ్చి బేనిషాకాయి. బేనిషా వచ్చేసి టాప్ క్వాలిటీ వచ్చేసి 23 నుంచి 25 రూపాయల వరకు పలుకుతుంది బేనిషాకాయి. ఇంకా ఎర్రపీతర్ విషయానికి వస్తే ఇది టాప్ క్వాలిటీ అంటే 7-8 ఆ ప్రకారం నడుస్తుంది. ఇంకా జ్యూస్ ఫ్యాక్టరీలు ఓపెన్ కాకపోవడం వల్ల ఈ కాయ మాత్రము బాగా కలర్గానే ఉంటే మంచి కలర్గా ఉండే ఇదైతే ఇది 14 రూపీస్ టాప్ క్వాలిటీ. మంచి కలర్ ఉంటే 14 రూపీస్. అది మీడియం కలరు ఈ విధంగా ఉంటే 10 రూపాయల నుంచి 11, 12 ఆ క్వాలిటీని బట్టి పోతుంది. టాప్ క్వాలిటీ వచ్చి 14 రూపాయలు. ఇదైతే 14 రూపీసు. ఇట్లా మంచి కలర్గానే ఉంటే 14 రూపీస్ వరకు అయితే పోతుంది. ఇంకా మల్లికా విషయానికి వస్తే 18 రూపాయలు అనేది టాప్ క్వాలిటీ పోతుంది. ఇంకా మల్లికా చూపిద్దాము. ఇది వచ్చేసి టాప్ క్వాలిటీ మంచిగా ఎర్రగా తిరిగి ఉంటే 14 రూపాయలు అయితే పోతుంది. ఇది ఎర్రగా అంటే ఈ విధంగా ఉంది. మల్లికా వచ్చేసి 15 to 20 రూపీస్, 15 నుంచి 20 రూపాయల దాకా ఉండదు మల్లిక. ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయి. ఇంకా రైతులకు దీంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం లేదు. పూర్తిగా ఇంకా ఫ్యాక్టరీలు అయితే ఓపెన్ కాలేదంట. అది ఎందుకో ఏమో అది మనకు చాలా ఫ్యాక్టరీ రేట్ వచ్చేసి ఇప్పుడు ఇంకొక కాదరు అవి ఉన్నాయి. అది కానీ ఫ్యాక్టరీ సరుకుది కాదరు వచ్చేసి అది కానీ ఇప్పుడు చూపిస్తాను. మల్లిక వచ్చి టాప్ రేట్ చూపించినాను కదా మీకు. మల్లిక వచ్చి టాప్ రేట్ వచ్చేసి 15 నుంచి 20. తర్వాత వచ్చేసి ఇంకా నాటి సరుకు అంతా 3, 4 ఇంకా వాళ్ళు వద్దని కానీ అని చెప్పేస్తారు. దాని గురించి ఇంక మనం ఏం చేయలేము, చెప్పలేము. మల్లిక కాదరు ఇది కాదర్ వచ్చి ఫ్యాక్టరీ రేటు. ఈరోజు ఏం రేటు ఉంటుందో ఆ రేటు అయితే మనకు లభిస్తుంది. ఈ కాదర్ వచ్చేసి ఫ్యాక్టరీ అయితే ఓపెన్ అయ్యలేదంట. ఫ్యాక్టరీలో ఏమి ధర అయితే పలుకుతుందో ఆ ధర అయితే మనకు లభిస్తుంది. ఇప్పుడు ఈరోజు ఫ్యాక్టరీ రేట్ వచ్చి 15 రూపాయలు ఎంతో ఉండదని చెప్పినారు. ఆ తర్వాత వచ్చేసి ఇది చూద్దాము. ఇదేం కాయ, ఇది నాటి. ఇదంతా నాటి, చిన్న పెద్ద అంతా ఇదిగా ఉన్నాయి. ఇవంతా 5-6 రూపాయలు అట్లా వేస్తారు. మల్లిక చూడండి, మల్లిక 20-21 రూపాయలు అయితే టాప్ రేట్ ఉన్నది. ఇంకా మాగిపిండేటివైతే వీళ్ళు ఇక్కడనే డైరెక్ట్గా హోల్సేల్గా అయితే అమ్మేస్తారు. ఒక్కొక్క రేటు ప్రకారం అయితే అమ్ముతారు. ఇది అడ్రస్ వచ్చి మదనపల్లి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడైతే ఎక్కువగా మాగిపిండేటివైతే ఈ విధంగా క్రేట్లు పెడతారు. ఎవరికన్నా కావాల్సిన ఉండే వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క క్రేటు ఈ విధంగా అమ్మడం అయితే జరుగుతుంది. ఇక్కడ హోల్సేల్ రేట్కి అయితే ఇస్తారు. ఇంకా మల్గూబా విషయానికి వస్తే ఇది తీసుకోవడం వచ్చేసి 40 రూపాయలు. ఇది హోల్సేల్ రేటు. ఇక్కడ 40 రూపాయలు అయితే నడుస్తుంది. ఇక్కడ మనకు ఇవ్వడం అయితే క్రేట్లో కేజీ వచ్చేసి 50 రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవంతా మల్గూబా. ఇవి మంచిగా టేస్ట్ ఉండి బాగా సిటీలలో కానీ నార్మల్గా కానీ మళ్ళీ మల్గూబా అనేది ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. ఈ సంవత్సరం మటుకు మల్గూబా కానీ బాగా తగ్గింది రేటు. 150 రూపాయల దాకా ఉండే. హోల్సేల్ కానీ 100 రూపాయల దాకా పోతుండే. మొన్న 70 రూపాయలు పోయిండేది. ఈరోజు మాత్రము 40 రూపాయలు అయితే పోతుండాయి. ఇంకా ఇక్కడ డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే మాత్రము ఒక క్రేటే తీసుకోవాల్సి వస్తుంది. క్రేట్ తీసుకుంటే వీళ్ళు 10 రూపాయలు కమిషన్ పెట్టుకొని 50 రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి కమిషన్ కానీ లేకుండా డైరెక్ట్గా అమ్మడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ ఏరుకొని కానీ ఒక క్రేట్ నిండా మనం తీసుకోవచ్చు.
ఈ మండీలో. ఇది వచ్చేసి సనావుల్లా మండి. రైతులు కానీ చాలా ఇష్టపడతారు. ఇక్కడైతే 3 రోజులలో అమౌంట్ కానీ సెటిల్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఈ మండీలో. ఈ విధంగా అయితే ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఉన్నాయి. చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యిండేది కానీ ఏదన్నా ఎక్స్చేంజ్ అయ్యి రేట్ పెరిగిండేది కానీ అవి ఏం లేవు. అంతా నార్మల్గానే ఉన్నాయి. ఇంకా నేను ప్రతి ఒక్కటి ఇక్కడ మా మార్కెట్లో వచ్చేటి ప్రతి ఒక్కటి నేను ఈరోజు అయితే వివరించడం అయితే జరిగింది. మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో విషయము, మార్కెట్కి వస్తే కాయ విపరీతంగా తెల్లగా కనిపిస్తుంది. ముందన్న ఫ్రెష్గా కనిపిస్తుంది, ఒట్టిపోయినట్లు కనిపిస్తుంది. ఇంకా కాయ అనేది డ్యామేజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇంకా కోస్తే లోపల చాలా డ్యామేజ్ మాదిరిగా ఎక్కువగా కనిపిస్తుంది. అది చూడండి. ఈ విధంగా బేర్చేటప్పుడు కానీ చాలా కాయ అయితే మాగిపోవడం వల్ల బేర్చేది కానీ చాలా ఇదిగా ఉండదు. ఎక్కువ కాయనైతే వీళ్ళు సపరేట్గా కానీ వేసేస్తుంటారు. కాయలు అర్థానికి అర్థమైతే ఈ మాదిరిగా అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకా ఇవన్నీ నాటి రకాలు మొత్తం కలిపి ఒక 5 రూపాయలు ఆ రేంజ్లో అయితే పోతున్నాయి. ఇంకా బేనీషా, మల్గుబా అవంతా సపరేట్ రేట్లు అయితే ఉన్నాయి. ఇంకా మనం ముందర వీడియోలో ప్రతి ఒక్క కాయ అనేది చూపించి అయితే మీకు రేట్లు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మదనపల్లిలో అయితే ఈ కాయలు చూడండి కరెక్ట్గా ఆల్మోస్ట్ ఆల్ మొత్తము మనకు లాస్ట్ వీడియో చూసిన దానికి ఈరోజు చూసేదానికి మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇవి చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఎల్లో కలర్ లేక వచ్చేసినాయి. కాయ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎల్లో కలర్ లేకి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కటి వచ్చేసినాయి. మనం ముందు పచ్చగా అయితే ఎక్కువ చూస్తున్నాము. ఇప్పుడు మాత్రం వానల కారణంగా విపరీతంగా ఇది రావడం వల్ల కాయ లోపలనే ఒట్టిపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఇది జరగడమే కాకుండా కాయ అనేది రాలిపోయేది అలాంటివి కానీ జరుగుతున్నాయంట. ఇక్కడ మన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ తోటలు తీసుకునే వాళ్ళు కానీ ఎక్కువ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ బెంగళూరు విషయానికి వస్తే ఇది ఇంకా చాలా ఘోరము. ఫ్యాక్టరీలు అయితే ఓపెన్ కాలేదంట. పచ్చకాయను మాత్రమే ఫ్యాక్టరీలకు అయితే ఉపయోగిస్తున్నారు. మళ్ళీ తినేదానికి మాత్రము కొంచెం బాగా కలర్ ఉండే కాయను మాత్రమే వాడుతున్నారు. పచ్చగా ఉండే కాయలు అయితే ఫ్యాక్టరీలకు వాడతారంట. ఫ్యాక్టరీలు అయితే ఓపెన్ కావడం లేదు. ఓపెన్ కానీ కాలేదు, ఆర్డర్ అయితే రాలేదు. కాదర్ అయితే ఆర్డర్ ఉంటుంది. అది కానీ ఫ్యాక్టరీ వాళ్ళు 14 రూపాయలు 15 రూపాయలు అట్లా తీసుకుంటారంట. ఆ కాయ కానీ నేను మీకు ముందర వీడియోలో అయితే చూపిస్తాను. ఈ చూడండి ఆల్మోస్ట్ ఆల్ బేనీషా కాయ మాత్రము చాలా పసుపు కలర్లో వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్. లేకపోతే ఒట్టిపోవడం అన్నా జరుగుతుంది. దిగుబడి అనేది తగ్గుతుంది. కాయ క్వాలిటీ అనేది తగ్గుతుంది. మంచిగా కాయ క్వాలిటీ వచ్చినప్పుడు మాత్రము రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కాయ తగ్గేటప్పుడు కానీ రేట్లు అనేది పుంజుకోవడం లేదు అని చాలా బాధపడుతున్నారు. దీన్ని గవర్నమెంట్ కానీ స్పందించాలా. మనం కానీ ఈ వీడియోని నలుగురికి చూపించి గవర్నమెంట్ వరకు తీసుకొని పోవాలా. ఈ రేట్లు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రేట్లకు రైతులకు గిట్టుబాటు ధర అనేది దొరక్క నెక్స్ట్ ఇయర్ నుంచి మామిడి తోటలు తీసుకునేదానికే చాలా బాధపడతారు. అసలు తీసుకునేదానికి ధైర్యం కానీ చేయరు ఈ రేట్లుగానే ఉంటే. ఈ విధంగా రైతుల దగ్గర వ్యాపారస్తులు కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా అనేది ఎక్స్పోర్ట్లు ఇవన్నీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎంతోమంది కుటుంబాలు ఈ మామిడి సీజన్ కోసం వెయిట్ చేస్తారు. మామిడి తోటలు కొనడం వాళ్ళకు ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది ముందు నుంచి. అందువల్ల అనేది మనం ఖచ్చితంగా ఈ మామిడి వ్యాపారస్తుల్ని రైతుల్ని ప్రతి ఒక్కరిని మనము సపోర్ట్ చేసి మనం గవర్నమెంట్ వరకు తీసుకొని పోయి మనము వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ వెనకాల ఉండల్లా. అప్పుడే మన రాష్ట్రంలోనే ఎక్కువగా మామిడి పంట అనేది జరుగుతుంది. అది కానీ రాయలసీమలో ఎక్కువగా పంట అనేది జరుగుతుంది. మనం ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్వి మనము ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మనము ఓకే, థ్యాంక్ యూ.